భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అందరూ నేడు నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తులో సుఖపడాలి, భవిష్యత్తు సురక్షితం కావాలి అనుకొని వాటికి నిర్ణయాలు ఈరోజు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మీ జీవితాన్ని మీరు చూసుకోండి. మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు భవిష్యత్తు కోసం తీసుకున్నవి కావా? ఎందుకు తీసుకోకూడదు? మీ జీవితాన్ని సరళంగా, సుఖమయంగా మార్చుకునే ప్రయత్నం చేసే అధికారం మీ అందరికీ ఉంది. కానీ భవిష్యత్తు ఎవరికీ తెలియనిది. కేవలం మీరు ఊహించుకోవచ్చు అంతే. అంటే జీవితంలోని అన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ ఊహల ఆధారంగానే తీసుకుంటారు మీరు. అయితే నిర్ణయాలు తీసుకోవటానికి ఏదైనా ఇంకొక మార్గం లేదంటారా? ఆలోచించండి. సకల సుఖాలకు ఆధారం ధర్మమే. ఆ ధర్మం మనిషి హృదయంలో వసిస్తుంది. అందుకే ప్రతి నిర్ణయానికి ముందు మీరు మీ మనస్సులో అవశ్యం ఈ ప్రశ్న వేసుకోండి: ఈ నిర్ణయం స్వార్థం నుంచి పుట్టిందా లేక ధర్మం నుంచా అని. ఇది సరిపోదంటారా? భవిష్యత్తుకు మారుగా ధర్మం గురించి ఆలోచించడం వలన భవిష్యత్తు అధిక సుఖమయం కాదంటారా? ఎవరికైనా అపరాధానికి దండన లభిస్తే అటువంటప్పుడు అది అన్యాయమని ఆ వ్యక్తి మనసు రోధిస్తుంది. తను ఆ అపరాధం చేసినప్పుడు తన ఆలోచనలు భిన్నంగా ఉండేవని ఆ మనసు కనిపించవచ్చు. అపరాధం జరిగాక ఆ వ్యక్తి దానికి పశ్చాత్తాపం చెందాడు. తన ఆలోచనల్లో పరివర్తన వచ్చింది. మరి ఆ వ్యక్తికి దండన ఎందుకు లభించింది? నిజానికి ఒక చర్య జరిగిందంటే దానికి ప్రతిచర్య కూడా అనివార్యం. కర్మానుసారమే ఫలితం ఉంటుంది. ఇంకొకరికి ప్రేమ పంచితే సుఖం ప్రాప్తిస్తుంది. ఇంకొకరిని హత్య చేస్తే మృత్యుదండన లభిస్తుంది. చేసిన కార్యాన్ని బట్టే న్యాయం కూడా. అయితే మరి ప్రాయశ్చిత్తానికి, పశ్చాత్తాపానికి విలువే లేదంటారా? ఉంది, అవశ్యం విలువ ఉంది. ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం వలన మనిషికి ఆత్మబలం పెరుగుతుంది. రానున్న దండనను స్వీకరించడానికి మనిషి మనసును ఆయత్తం చేస్తుంది. అయితే ప్రాయశ్చిత్తం లేకుండా దండనను స్వీకరించడంలో ఫలితం ఉంటుందా? మీరే ఆలోచించండి. ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఃఖం లభించి ఇంకొకరికి వారు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే మనసుకి తప్పకుండా అనిపించవచ్చు, అలా సత్కార్యాలే చేయడం వల్ల, ధర్మాన్ని అనుసరించటం వల్ల కలిగే ప్రయోజనమేమిటి అని. కానీ దుష్టాత్ములకు ఏమి లభిస్తుందో ఎప్పుడైనా గమనించారా? దుష్టకార్యాలు తలపెట్టే వారి హృదయం ఎప్పుడూ అల్లకల్లోలంగా, ఎంతో చిరాకుగా ఉంటుంది. ఆ మనసులో అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తుంటాయి. అపనమ్మకం వారిని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. ఇదేనా సుఖమంటే? అయితే ధర్మ మార్గాన నడిచేవారు, సత్కార్యాలు చేసేవారు, సచ్చీలురైన వ్యక్తుల మనసులు సర్వదా ప్రశాంతంగా ఉంటాయి. పరిస్థితులేవి వారి జీవన గమనంలో బాధాకరంగా ఉండవు. సమాజంలో గౌరవ మర్యాదలు, మనసుకి సంతోషం లభిస్తాయి వారికి. అనగా సత్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో లభించే సుఖాలకు మార్గం కాదు. సుఖానికి నిర్వచనమే సత్ప్రవర్తన. అదేవిధంగా దుష్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో ఎదురయ్యే దుఃఖాలకు మార్గం కాదు. అధర్మం చేసిన క్షణమే అది దుఃఖాలను ఉత్పన్నం చేస్తుంది. ధర్మం ఆచరిస్తే సుఖం రాదు. ధర్మానికి మరో పేరే సుఖం. మనిషి జీవితాన్ని నడిపించేది భయం. మనిషి సదా భయానికి కారణం అన్వేషిస్తాడు. జీవిత గమనంలో మనం ఎంచుకునే మార్గాలు, ఆ మార్గాలను కూడా మనం భయం కారణంగానే ఎంచుకుంటాం. అయితే ఈ భయం వాస్తవికమేనంటారా? ఆలోచించండి.
భవిష్యత్తులో తనకు ఏదైనా ఆపద వస్తుందన్న అనుమానమే భయం. కానీ భవిష్యత్తును నిర్దేశించేదెవరు? అది మన చేతుల్లోనో లేక మన ప్రత్యర్థుల చేతుల్లోనో ఉండదు. భవిష్యత్తు ఈశ్వరాధీనంలోనే ఉంటుంది. అయితే ఎవరైనా మీకు హాని తలపెట్టాలనుకొని ఏదైనా ప్రణాళిక వేసుకుంటే వారి వల్ల వాస్తవంగా హాని జరుగుతుందని చెప్పగలరా? లేదు. కానీ భయంతో నిండి ఉన్న మనసు మనకు ఎక్కువ హానికరమవుతుంది. ఇది సత్యం కాదంటారా? విపత్కర పరిస్థితిలో భయావహ హృదయం అనుచిత నిర్ణయాలు తీసుకుంటుంది. అది విపత్తును అధిక బాధాకరం చేస్తుంది. కానీ విశ్వాసంతో నిండిన హృదయం విపత్కర పరిస్థితిని కూడా సులువుగా అధిగమించగలదు. అనగా ఏ కారణం వల్ల మనిషి తన హృదయంలో భయానికి స్థానం ఇస్తాడో భయం సరిగ్గా దానికి విరుద్ధమైన ఫలితాన్నిస్తుంది. ఇది సత్యం కాదంటారా? మీరే ఆలోచించండి. జీవితంలోని సంఘర్షణలను ఎదుర్కొనే శక్తి తన మనస్సుకు లేదని తలిచేవారికి తమ ఆత్మబలం మీద విశ్వాసం ఉండదు. అప్పుడు వారు సద్గుణాలను త్యజించి దుర్గుణాలను అలవర్చుకుంటారు. యథార్థానికి మనిషి మనసులో ఆత్మవిశ్వాసం లోపించినప్పుడే వాని మనస్సులో దుర్మార్గం జనిస్తుందని గుర్తించాలి. ఆత్మవిశ్వాసమే సచ్చీలతను ధారణ చేస్తుంది. ఈ ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి? జీవితంలోని సంఘర్షణలు తమను నిర్వీర్యం చేస్తాయని నమ్మేవారు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. వారు సంఘర్షణలను అధిగమించడానికి మారుగా వాటిని వదిలించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. అలా కాక సంఘర్షణలు తమను అధిక శక్తివంతం చేస్తాయని విశ్వసిస్తే సరిగ్గా వ్యాయామం వలన దేహశక్తి పెరిగినట్లు ప్రతి ఒక్క సంఘర్షణతో పాటు వారిలో ఉత్తేజం పెరుగుతుంది. అనగా ఆత్మవిశ్వాసం అంటే ఏదో కాదు, అది ఒక మానసిక స్థితి. జీవితాన్ని దర్శించే ఒక అద్భుత దర్పణమది. అయినా జీవితాన్ని దర్శించగలిగే సామర్థ్యం మనిషి వశంలోనే ఉంటుంది కదా? మీరే ఆలోచించండి. అధికార దాహం అందరి హృదయాల్లోనూ ఆవరించి ఉంటుంది. ప్రతి వ్యక్తి తనదంటూ ఒక రాజ్యాన్ని నిర్మించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆ రాజ్యం కురురాజ్యమంత పెద్దది కావచ్చు, లేకపోతే కుటుంబానికే పరిమితం కావచ్చు. తన అధికారాన్ని పొందే ప్రయత్నం మాత్రం అవశ్యం చేస్తాడు. అయితే అధికారానికున్న వాస్తవిక రూపం ఏమిటి? ఇదెప్పుడైనా మీరు ఆలోచించారా? ఒక మనిషి ఎంతమంది జీవితాలను ప్రభావితం చేయగలడో, ఎంతమంది జీవితాలలోని స్వేచ్ఛను అతను నియంత్రించగలడో అంత ఎక్కువ అధికారాన్ని అనుభవిస్తాడతను. నిజానికి అధికారానికి ఉన్న వాస్తవ స్వరూపం ఏమిటంటే అన్యుల జీవితంపై మనకున్న ప్రభావమే. కానీ వాస్తవమైన ప్రభావం ప్రేమ, దయ, కరుణ ఇంకా ధర్మం నుంచి జన్మించేది కాదా? ఎప్పుడైతే మనిషి అధర్మంతో, కాఠిన్యంతో అధికారాన్ని పొందే ప్రయత్నం చేస్తాడో అప్పుడతను ఇతరుల హృదయంలో విరోధానికి, విద్రోహానికి అంకురార్పణ చేస్తాడు. దాని పరిణామం అనేది ఇలా ఉంటుంది. కొంతకాలం పాటు అతను తను బలసంపన్నుడు, శక్తిశాలి అనే అపోహలో ఉంటాడు. కానీ అది నిజమైన అధికారం కాదు. ఈ కారణంగానే భృగువు, వశిష్ఠుల వంటి ఋషుల్ని ఈనాటికి పూజిస్తున్నారు. కానీ రావణుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి కాదు. ఈ విషయం మీరు అవశ్యం ఆలోచించాలి. సత్యమే కదా? ఈ జగత్తులో జన్మించే ప్రతి శిశువు ఎటువంటి గుణదోషాలు లేకుండా జన్మిస్తాడు. వాని అంతరాత్మలో ఎటువంటి సత్సంస్కార లక్షణాలు కాని, దుస్సంస్కార లక్షణాలు గాని ఉండవు. అనగా జన్మతః పిల్లల్లో ఎటువంటి గుణాలు కాని, దోషాలు కాని ఉండవు.
అయితే ఈ గుణదోషాలనేవి ఏ విధంగా ప్రాప్తిస్తాయంటారు? ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా? తమ తల్లిదండ్రుల నోట నిరంతరం వినే మాటల యొక్క ప్రభావమే వారి సంతానం యొక్క హృదయ సంస్కారాన్ని తీర్చిదిద్దుతుంది. ఎలాగంటే, గ్రామంలోని నదికి వెళ్లే మార్గంలో జనం పదే పదే నడవటం వల్ల ఒక కాలిబాట ఏర్పడుతుంది. అనగా అమ్మా నాన్నల మనసులోని కోరికలే వారి సంతానానికున్న సంస్కారంలోని దోషం లేదా గుణమై ప్రతిఫలిస్తాయి. ఇది సత్యం కాదంటారా? అయినప్పటికీ తమ సంతానంలో ఏదైనా దోషం కనిపించినప్పుడు వారి తల్లిదండ్రులు ఆశ్చర్యంతో, దుఃఖంతో దిగ్భ్రాంతులవుతారు. వారి హృదయం వారిని నిలదీసి ప్రశ్నిస్తుంది, తమ సంతానానికి ఇంతటి కుసంస్కారం ఎలా వచ్చిందని. సత్యమేమిటంటే, పిల్లల్లో తల్లిదండ్రులు అనాలోచితంగానే అయినా కుసంస్కార బీజాలని నాటుతుంటారు. అవి వారి పిల్లల మనోఫలకం మీద కుసంస్కార వృక్షాలై పెరుగుతాయి. అనగా తమ సంతానం సంస్కారవంతులుగాను ధర్మబద్ధంగాను ఉండాలని ఆశించే ప్రతి తల్లి తండ్రి ముందుగా తమ మనస్సులోని కోరికలను నియంత్రించుకోవడం అనివార్యం కాదంటారా? ప్రతి తల్లి తండ్రి ఈ విషయం గురించి అవశ్యం ఆలోచించాలి. తన కుటుంబానికి, తన సంతానానికి ఎప్పుడూ సుఖమే దక్కాలన్న ఆరాటం ఉంటుంది. ఈ కారణంగానే మనం సదా శ్రమకు, కష్టానికి దూరంగా ఉండాలనుకుంటాం. మన సుఖాన్ని, సౌకర్యాల్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాం. మీరు మీ జీవితం గురించి ఆలోచించండి. ఇది సత్యం కాదంటారా? మనం మన సంతానానికి సదా సుఖ సౌకర్యాలు కల్పించాలని ఆలోచిస్తుంటాం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? కేవలం సౌఖ్యం వలన ఏం ప్రయోజనం ఉంటుందని? కేవలం సుఖ సౌకర్యాల్ని పొందడం వలన వారి జీవితం ఎలా ఉంటుంది అని? శరీరం శ్రమించినప్పుడే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది. బుద్ధి కూడా కఠిన సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడే అది తేజోవంతమవుతుంది. ఇది మనందరికీ అనుభవగతమే. బహుశా మనమిది మరచిపోతుంటాం. మనస్సుకు, ఆత్మకు బాధలు వచ్చినప్పుడే అవి మరింత బలవర్ధకమవుతాయి. అనగా మనం మన సంతానాన్ని శ్రమకు, కష్టానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించడం అంటే నిజానికి వారు సుఖపడే మార్గాన్ని మూసివేయడం కాదంటారా? మీరే ఆలోచించండి. అంకిత భావంతోనే సదా జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇది మనందరికీ తెలుసు. కానీ అంకిత భావంలో ఉన్న గొప్పదనం ఏమిటి? ఇదెప్పుడైనా మనం ఆలోచించామా? జ్ఞాన ప్రాప్తికి సదా మనిషి మనసు విభిన్న సమస్యల్ని సృష్టిస్తూ ఉంటుంది. ఒకసారి ఇతర విద్యార్థుల పట్ల ఈర్ష్య కలిగిస్తుంది. ఇంకొకసారి నేర్చుకున్న పాఠాలలో సందేహాలు కలిగిస్తుంది. మరొకసారి గురువు వేసిన శిక్ష వలన మనసును అహంకారంతో నింపేస్తుంది. కాదా? ఇలా జరగదంటారా? ఎవరికి తెలుసు ఎన్ని రకాల ఆలోచనలు మనస్సును కలవరపెడతాయో? మనస్సులో కలిగే ఇటువంటి అనిశ్చిత స్థితి కారణంగా మనం జ్ఞానాన్ని పొందలేకపోతుంటాం. మనసుకు నిశ్చల స్థితి కేవలం అంకిత భావంతోనే వస్తుంది. అంకిత భావం అహంకారాన్ని నాశనం చేస్తుంది. ఈర్ష, వ్యామోహం వంటి భావనలను దూరం చేసి హృదయాన్ని శాంతింపజేసి మనస్సుకు ఏకాగ్రతనిస్తుంది. వాస్తవానికి ఈశ్వరుని సృష్టిలో జ్ఞానానికి అవధి లేదు, జ్ఞానులకు లేదు. దత్తాత్రేయుల వారు ఆనాడు గోవు నుంచి, శునకం నుంచి కూడా జ్ఞానం సంపాదించారు. అనగా విషయం బ్రహ్మజ్ఞానం కావచ్చు, లేక లోక జ్ఞానం కావచ్చు, లేక గురుకులంలో పొందే జ్ఞానము కావచ్చు. దాన్ని పొందడానికి గురువు కన్నా అధిక ప్రాధాన్యం ఆ గురువు పట్ల మన అంకిత భావానిదే. ఇది సత్యం కాదనగలరా? మీరే ఆలోచించండి.
ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేసే శిష్యులందరూ ఒకే విధంగా జ్ఞానాన్ని సంపాదించలేకపోతుంటారు. శిష్యులందరూ గురువు మాట నిజంగా వింటున్నట్టు కనిపిస్తారు, గురువుని పూజిస్తున్నట్టు కనిపిస్తారు. కానీ వారు సమానంగా విద్యను మాత్రం పొందలేరు. ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సత్యమేమిటంటే, సరి అయిన విద్య పొందలేని శిష్యులు అంకిత భావం ఉన్నట్టు నటిస్తారు. కానీ అంకిత భావానికి నిజమైన అర్థమేమిటో వారు తెలుసుకోలేరు. గురువు చరణాలకు పూజలు చేస్తుంటారు. అయినా గురువు ఆదేశాల్ని మన్నించినంత మాత్రాన అంకిత భావం సిద్ధిస్తుందా? లేదు. గురువు పట్ల శిష్యునికి ఎటువంటి సందేహము కలగకపోవటమే నిజమైన అంకిత భావం. గురువు తమను ఆదేశించడానికి ముందే శిష్యులు ఆ ఆదేశాన్ని పూర్తి చేయడం. గురువు గారి ఆలోచనలతో శిష్యుల ఆలోచనలు కూడా మమేకం కావడం. శిష్యుడు ఎప్పుడైతే తన గురువులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీరి రూపం చూడగలడో అప్పుడే వాని అంకిత భావం రుజువవుతుంది. అంకిత భావం అంటే ఏదో ఒక పని చేయడం కాదు. అంకిత భావం హృదయంలో కలిగే భావన, ఒక మానసిక స్థితి మాత్రమే. అనగా మన అజ్ఞానానికి దోషం కేవలం మన మనస్సుది కాదా? శ్రేష్ఠత అంటే అర్థం ఏమిటి? శ్రేష్ఠత అంటే అర్థం ఇతరుల కంటే ఎక్కువ జ్ఞానం సంపాదించడం. అనగా మనం ఎంత నేర్చుకున్నాము అన్న విషయం అంత ప్రధానం కాదు. ప్రధానమైనది ఏమిటంటే సంపాదించిన జ్ఞానం ఇతరుల కంటే ఎంత అధికమనేది. అనగా శ్రేష్ఠత పట్ల ఇచ్ఛ జ్ఞానప్రాప్తిని కూడా ఒక పోటీగా మార్చేస్తుంది. ఇక పోటీలో విజయానికి ముగింపు ఎప్పుడొస్తుంది? కొంతకాలం వరకు శ్రేష్ఠుడనిపించుకోవచ్చు, కానీ ఎల్లకాలం ఎవరూ శ్రేష్ఠులుగా ఉండిపోలేరు. మళ్ళీ అదే అసంతృప్తి, బాధ, ఇంకా సంఘర్షణ మొదలవుతాయి. కానీ శ్రేష్ఠుడనిపించుకోవడానికి మారుగా ఉత్తముడు కావడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది? ఉత్తముడంటే అర్థం సంపాదించవలసిన జ్ఞానం ఎంత ఉందో అంతా సంపాదించడం. ఇంకొకరిని అధిగమించాలన్న కోరికతో కాదు, మన ఆత్మ సంతృప్తి కోసమే జ్ఞానం పొందడం. ఉత్తమ మార్గాన పయనిస్తే అన్యులెవరితోనూ పోటీ రాదు, మనతోనే మనకు పోటీ ఉదయిస్తుంది. అనగా ఉత్తములు కావాలని ప్రయత్నించే వారికి ఎప్పటికైనా కావలసిన జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఏ ప్రయత్నమూ లేకుండానే వారు శ్రేష్ఠులనిపించుకుంటారు. కానీ శ్రేష్ఠుడనిపించుకోవాలని ప్రయత్నించేవారు శ్రేష్ఠులు కావచ్చు, కాకపోవచ్చు. ఉత్తములు మాత్రం ఎప్పటికీ కాలేరు. అవశ్యం ఆలోచిస్తారుగా? మనిషికి ఎప్పుడైనా ఒక సంకట స్థితి వచ్చిందనుకోండి, మనిషి ఈశ్వరునికి ప్రార్థన చేస్తాడు. ఈశ్వరుణ్ణి ప్రార్థించి యాచిస్తాడు తన ఈ సంకట స్థితి నుంచి బయటపడాలని. కాని ఈ ప్రార్థన యొక్క వాస్తవ రూపం ఏమిటి? ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా? ప్రార్థన అర్థం ఏమిటంటే, తనకున్న అన్ని సంశయాలు, సకల చింతలు, తనకున్న సంకల్ప వికల్పాలు, తన ప్రణాళికలన్నింటినీ ఈశ్వరుని చరణాలపై ఉంచేయడం. అనగా తన కర్మ ఫలితం ఎలా ఉంటుందోననేది ఆలోచించకుండా ధర్మానుసారం కర్మను చేయడం. ఈశ్వరేచ్ఛను సదా తన కర్తవ్యంగా భావించడం. ఇదే కదా ప్రార్థనంటే. కానీ ఈశ్వరేచ్ఛను అర్థం చేసుకోగలగడం సంభవమేనంటారా? అదేమిటో మన కర్మ ఫలితాలను బట్టి సర్వదా ప్రకటితమవుతూనే ఉంటుంది. అయితే ఒకవేళ ఎవరైనా కర్మనే త్యజించాలనుకుంటే అది ప్రార్థనేనంటారా?
వాస్తవానికి కర్మాచరణే జీవితం. ఫలితం పట్ల వ్యామోహం లేకుండా ఉండటమే సరి అయిన ప్రార్థన. కాని ప్రార్థన కర్మను భారంగా మార్చేస్తే, మనిషిని ఏ కార్యమూ చెయ్యనీకుంటే అది ప్రార్థనంటారా లేక పరాజయమా? మీరే ఆలోచించండి.